వచ్చాను. నేను లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరం బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంకులో రిటైర్ అయ్యాను. సో 1 ఇయర్ నుంచి నేను మన పిఎస్ఎస్ఎం కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాను నాకు వీలైనంత వరకు. అయితే నాకు గురునాథన్ గారు సాగర్లో పరిచయం అయ్యారు. నాగార్జున సాగర్లో అక్కడ 54/54 శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం కన్స్ట్రక్షన్ అప్పుడు స్లాబ్ పడుతున్న రోజు ఆయన కలవడం జరిగింది. సో ఆయన కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన మాటల ద్వారా ఆయన చేసిన పనులు ఆయన స్వయంగా చెప్పినవి విన్నాక నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. చాలా ఎంత కృషి చేస్తున్నారు. ఇక్కడ శ్రీ కాశిరెడ్డి నాయన నిత్య అన్నదాన సత్రాన్ని స్థాపించి పిరమిడ్కి దాదాపు 75% వర్క్ కంప్లీట్ చేశారు. ఆల్రెడీ ఓన్లీ కొద్దిగా మిగిలింది. దానికోసం ఆర్నిసలు శ్రమ పడుతున్నారు, తాపత్రయపడుతున్నారు. ఇది ఎప్పుడెప్పుడు విశ్వానికి అంకితం చేసి తద్వారా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభించి ఎన్నో గ్రామాలకి మన పిఎస్ఎస్ఎం ద్వారా సేవలు అందిద్దామని ఆయన చాలా కలలు కంటున్నారు. ఆయన సంకల్పం శక్తి చాలా గొప్పదండి. ఆయన మాటల్లో మీకు తెలిసే ఉంటుంది, ఇంతకుముందే తెలియని వారు ఎవరు ఉండరు ఆయన చేస్తున్న కృషి. కానీ నేను కొత్తగా వచ్చాను కాబట్టి నేను మళ్ళీ మీకు నాకు తెలిసింది ఆయన గురించి నేను చెప్తున్నాను. ఆయన గురించి విన్నది కూడా నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతూ ఉంది. సో మనకి పిఎస్ఎస్ఎంలో ముఖ్యంగా మనం పొందేది ఆత్మబంధుల్ని పొందుతాం. దాని ద్వారా ఎంతో మన కొద్ది సాధనతోనే ఆత్మబంధుల ద్వారా మనం పొందిన జ్ఞానం ద్వారా ఎంతో ముందుకు వెళ్తాం, ఎంతో అభివృద్ధిని సాధిస్తాం. ఇదే మన సొసైటీలో ఉండే ప్రత్యేకత. సో మీరందరూ కూడా ఈ విధంగా మీ పనులన్నీ కూడా ఆదివారము వచ్చి జ్ఞాన సందేశాన్ని తీసుకోవడానికి వచ్చి ఎంతో మీరు మీ ఆత్మ పురోభివృద్ధికి కృషి చేస్తున్నారు. చాలా సంతోషం. సో ఇంతటితో నా ఈ చిన్న ప్రసంగాన్ని కంప్లీట్ చేస్తున్నానండి. ఈ అవకాశం అంటే నాకు ధ్యానంలోకి వచ్చాక నేను చాలా విషయాలు పొందాను. కానీ నేను ధ్యానం చేస్తున్నది తక్కువేనండి. యాక్చువల్గా నేను ముందు నుంచి కూడా ధ్యానము 45 minutes to 1 hour చేస్తూ వచ్చాను. గంటల ధ్యానం నాకు కుదరలేదు. నేను కూడా అంత దాని మీద పట్టుదలతో చేయలేదు. అది నాలో లోపమే అయిండొచ్చు, లేకపోతే నా పరిస్థితుల వల్ల. అంటే కొద్దిగా సిటీలో ఏంటంటే చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. 3-4-5 గంటలు ట్రాఫిక్లో ఆఫీస్ నుంచి ఇంటికి రావడం, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడం, ఇదే సరిపోతుంది. మిగతా పర్సనల్ పనులు వీటి వల్ల కొద్దిగా కాన్సన్ట్రేషన్ తక్కువే అయ్యింది ధ్యానం మీద. అయితే ఆ లోటుని ఇప్పుడు నేను భర్తీ చేయాలి. ధ్యాన సాధన పెంచుకోవాలి. అట్లే జ్ఞాన సముపార్జన కూడా పుస్తకాలు చదవడం ద్వారా కూడా నేను పెంచుకోవాల్సింది చాలా ఉంది. అయితే ఈ కొద్దిపాటి ధ్యానం వల్ల నాకు ప్రత్యేకమైన అనుభవాలు ఏం జరగలేదు. కానీ ఆనందాన్ని అయితే నేను తప్పకుండా అనుభవిస్తున్నాను. ఆ గైడెన్స్ని కూడా నేను చూడగలుగుతున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, గురునాథన్ గారికి, ఆకురాతి శంకరరావు గారికి నా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. సార్ ఏమన్నారంటే గురువుగారు తలపెట్టిన పనులన్నీ అవుతానే ఉంటాయి, మీరు బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్తే మళ్ళీ లేట్ అయిపోతుంది వర్క్, కనుక మీరు అక్కడే ఉండండి, ఏదైనా కానీ ఫోన్లోనే మీరు చేయండి అన్నారు. నేను చాలా వరకు ఫోన్లోనే కవర్ చేశాను, ఎక్కడికి వెళ్ళకుండా. ఆ రోజు ఎందుకు వెళ్ళకూడదు అన్నారు అనేది నేను తర్వాత తెలుసుకోగలిగాను హాస్టల్గా. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే హైదరాబాద్ నుంచి ఇప్పుడు రావాలంటే 7-8 గంటలు పడుతుంది దగ్గరగా, లేదా 6 గంటలు ఖచ్చితంగా పడుతుంది. ఇక 4-5 రోజుల్లో స్లాబ్ ఉందనగా ఒక శనివారం రోజు సార్ ఏమన్నారంటే
మనకు దేవరపాడ కొండ ఉంది కదా, కొండకాడ దర్శనం చేసుకున్నా. నువ్వు ఇంతకుముందు వెళ్ళావంటే నేను ఒక 2 నెలలు అవుతుంది సార్ అంటే, ఆహా అయితే దర్శనం చేసుకోవాలండి, మరి ఎట్లా అంటే, సార్ రండి సార్ నేను వస్తాను అని చెప్పి అన్నాను. అన్న తర్వాత నాకు ఆలోచన పెరిగింది. కొండ పక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి 6 గంటలు మళ్ళీ ఏమన్నారు, నేను కొంచెం సాయంత్రానికి వెళ్ళిపోవాలి, దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. తిరుపతి వెళ్ళాలంటే మనం అలా ఆలోచిస్తాం, అలాంటిది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాను అనేసరికల్లా ఎందుకు జరుగుతుందంటే, ఆ వెంకటేశ్వర స్వామి నన్ను రప్పించడానికే ఆయన అక్కడి నుంచి వస్తున్నాడనే విధంగా అనిపించింది. సార్ రాండ్లోనే వ్యాన్ చేసుకుని వెళ్ళి అక్కడ అంతా చూయించిన తర్వాత ధ్యానంలో కూర్చుంటే, నువ్వు అందరిని పిలిచావు, నన్ను పిలిచావా నువ్వు, నేను నీకు ప్రేరణిస్తే నన్ను పిలిచావు అన్నట్టు అనిపించింది. అంతే మన భావన. ఆ గుడిలో ఆ గుడి గురించి పూజారి గారికి సార్ ధ్యానం చెప్పటం, మళ్ళీ ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ చెప్పండి మెడిటేషన్ సెంటర్ ఉంది అని చెప్పేసి సార్ ఆ పూజారి గారికి చెప్పటం. ఆ ధ్యానంలో ఉన్న తర్వాత ఆ ధ్యానం అయిపోలేదు, సిమెంట్ లారీ వచ్చేసిందని ఫోన్ వచ్చింది. ఆ తర్వాత టకటక అర్ధరాత్రి కల్లా ప్రొక్లైన్ వచ్చి అంతా కూడా అయిపోయింది. 3 రోజులు మొత్తం సెట్ అయిపోయింది. అంత అద్భుతంగా జరిగింది. అంటే వెంకటేశ్వర స్వామి ఫిజికల్గానే ఇక్కడ వర్క్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఫస్ట్ మెసేజ్ మరి 6 గంటలు జర్నీ చేసి 6 గంటలేదు 12 గంటలు మళ్ళీ రాత్రి వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా రాలేదు. ఇక్కడికి రాకుండా ఆ గుడికాడికి వచ్చి అక్కడి నుంచి అటే వెళ్ళిపోయారంటే దీంట్లో హాస్టల్గా ఎంతో వర్క్ ఉంది. కనుక హాస్టల్ గాను ఫిజికల్ గాను నాకు గురుగారి యొక్క ఎనర్జీ ఆయనలో కనపడుతూ ఉంటుంది. నన్ను సపోర్ట్ చేస్తూ బ్యాక్ సపోర్ట్, మీరు ఇది చేయండి అది చేయండి, మీరు ఎలా చేస్తే బాగుంటుందని నేను ఎంకరేజ్ చేస్తూ, మా గ్రూప్ సభ్యులను కూడా ఆయన ఎంకరేజ్ చేస్తూ చాలా అద్భుతంగా ఒక ఆత్మీయ మిత్రులాగా చాలా సపోర్టెడ్గా ఉన్నారు. అలాగే శంకర్రావు గారు ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి మొట్టమొదట నాకు ఇన్స్పిరేషన్ అయినా, ఈ వ్యాన్లో ముఖ్యంగా రావడానికి ఆలోచన రావడానికి సతీష్ గారు అయితే, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి మన దగ్గరికి రావడానికి శంకర్రావు గారు చాలా హెల్ప్ చేశారు, చాలా మోటివేట్ చేశారు. రైలు అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఈ చుట్టుపక్కల మనం ఎన్నో తిరిగాము, అక్కడక్కడ చేసేవాడు తయారయ్యాడు, మనం కొంచెం హెల్ప్ చేద్దామని వాళ్ళ మిత్రులతో అనుకొని సహాయ సహకారాలు అందించి మనకు వ్యాన్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత ఎన్నో అద్భుతంగా 500 గ్రామాలు తిరిగాము. తర్వాత అక్కడి నుంచి ఆగకుండా 500 గ్రామాలు 11 జిల్లాలు తిరిగి మళ్ళీ 100 గ్రామాలు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇదంతా మొదలుపెట్టాం. ఎంతోమంది ఇన్స్పిరేషన్ ఉండే, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఒక్కొక్క అడుగు, ఏమీ తెలియదు నేను బతుకుదామని వచ్చిన నేను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ధ్యానం యొక్క మహిమని, అంతర ఆత్మని దర్శించటం. అక్కడి నుంచి మౌన ధ్యానం అంటే ఏంటి, ఉపవాసం అంటే ఏంటి, సంకల్పం అంటే ఏంటి, మనిషి జీవితం ఎందుకుంది, ఎలా ఆలోచిస్తున్నాం, మన లోపల శరీరాలు ఎన్ని ఉన్నాయి, లోపల నాడులు నరాల ద్వారా ఏం జరుగుతుంది, ఆ శరీరాల్లో ఒక్కొక్క దానికి ఎలాంటి ఆహారం కావాలి, దాన్ని అందిస్తే ఏమవుతుంది అనే దాన్ని దర్శించడం, అనుభవించడం, అనుభూతిని చెందటం. నాలాగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ చిన్న చిట్కాలు అందరికీ తెలియజెప్పాలి. నా గురువు ప్రపంచాన్ని ధ్యానం చెప్తుంటే నా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి చెప్పాలనే ఒక తపన నన్ను నిద్ర లేకుండా చేసింది. కాబట్టి ఈరోజు మనం అంతా ఇక్కడ కూర్చున్నాం. ఇక ముందు రోజుల్లో ఇది ఓపెనింగ్ కూడా 5,000 నుంచి 10,000 మంది దాకా వస్తారు. వెంకటేశ్వర స్వామి గుడికి 1,00,000 మంది భక్తులు వస్తారు తిరణాలప్పుడు. వాళ్ళకి పాంప్లెట్ల ద్వారా అందించడం, ఇక్కడి నుంచి ఇక్కడ కాలినడకన వెళ్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటారు. అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూళ్ళు విద్యార్థులు, కాలేజీ పిల్లలు, వాళ్ళకి చెట్టుకి మనకి ప్రకృతికి మనకున్న సంబంధం గురించి చెప్పాలి, ఆహారం యొక్క విలువలు చెప్పాలి, మన మానసిక స్థితుల గురించి చెప్పాలి, థాట్ పవర్, మైండ్ పవర్ గురించి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆరోగ్య రీత్యా ఎలా ఉండాలి, మనం ఎక్కడో ఇరుక్కుపోయాం, పిల్లల దగ్గర ఆర్థికంగానే ఎక్కడ ఇరుక్కుపోయాం, ఆ ఇరుక్కుపోయిన కాడి నుంచి వాళ్ళని వాళ్ళ స్థితికి ఎలా తీసుకురావాలనే దాని మీద అద్భుతంగా మేనిఫెస్టో తయారు చేసి దాని ప్రకారంగా ఏ మాస్టర్స్ వస్తే మనకి అభివృద్ధి జరుగుతుంది. ఎంతోమంది ఉన్నారు, లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, వీళ్ళంతా కూడా మనం కాలేజీలు స్కూల్కి తిప్పితే ఆ స్థాయిలో ఉన్నవారు సార్ ఉన్నారు. మరి బ్యాంకులో పనిచేసి ఈరోజు ధ్యానం నాకు అద్భుతాన్ని ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది అని ఏ కాలేజీ పైన ఏ పిల్లలు చదివినా కూడా వాళ్ళు గోల్స్ ఉంటాయి, నేను ఇది కావాలని. వాళ్ళే ధ్యానం చేస్తే ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు అది రీచ్ అవుతుంది అనమాట. మనం చెప్పే కంటే కూడా అలాంటి ఆఫీసర్లు చెప్తే రీచ్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు,
వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. మన ఆక్స్ఫోర్డ్ కాలేజీ వాళ్ళు కూడా ప్రిన్సిపల్ వాళ్ళు కూడా సార్ ఆధారం వచ్చినా రోజు వచ్చినా పర్వాలేదు అంటున్నారు. అక్కడ 1300 మంది పిల్లలు హాస్టల్లోనే ఉంటున్నారు. మొత్తం అక్కడ కూడా మనం టేకప్ చేయడం జరుగుతుంది. ఈ పిరమిడ్ వర్క్లో ఈ 3 నెలలు 4 నెలల నుంచి నేను ఇక్కడే ఉండటం జరుగుతుంది. మరి దీన్ని అద్భుతంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇలాంటి పెద్దవాళ్ళ సహాయ సహకారాలతో ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, రాబోతున్న రోజులు ఎలా ఉండబోతున్నాయి అనే ఒక అవగాహన తీసుకొని మనం ఎలా ఉండవచ్చు అనే దాని మీద ఆ ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుంటాం. ఇక నుంచి ఈ కొంచెం వర్క్ ప్లాస్టింగ్ అయిపోగానే ప్రతి పౌర్ణానికి 3 రోజులు మౌన ధ్యానాలు, అలాగే ట్రెక్కింగ్, తర్వాత మన గురించి మనం తెలుసుకునేటువంటి గొప్ప సూత్రాలు కూడా ఇక్కడ జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండటమే లక్ష్యం, మనం ఆత్మలని తెలియజెప్పడమే లక్ష్యంగా జరగబోతుంది కనుక మరి అద్భుతమైనటువంటి ఈ సంవత్సరాన్ని మనం అద్భుతంగా జరుపుకున్నాం. రాబోతున్న సంవత్సరాన్ని శారీరకంగా, మానసికంగా, ప్రకృతిపరంగా తట్టుకునే విధంగా ఈరోజు ధ్యానము, సజ్జన సాంగత్యము, ఆత్మజ్ఞానం తీసుకుందాం. మనకి ఆత్మజ్ఞానం అందించడానికి శంకరరావు గారు రెడీగా ఉన్నారు కాబట్టి మా ఆత్మీయ మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. మరి ముఖ్యంగా నాకు చెప్పాల్సింది ఏంటంటే మా గ్రూప్ అండి, న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్. అది మధ్యాహ్నం టైంలో చెప్తాను మనకు టైం ఉన్నప్పుడు. ఎందుకు న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ అంటే ఏంటి, ఆ గ్రూప్ యొక్క స్థితి ఏంటి, ఆ గ్రూప్ నిర్వహించడానికి అవధూతలు ఎలా వచ్చేసారు, గుర్తుకొండ యోగులు ఎలా వచ్చేసారనేది నేను విపులంగా మనం సెషన్లో చెప్పుకుంటాం. ఇంకా ఎందుకంటే చాలామంది మిత్రులు రావాలి, వస్తున్నారు కనుక సార్ క్లాస్ వింటూ మనం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకుందాం. ఒకటి, మనం ఆత్మని ఈ శరీరం ఉందని మర్చిపోయి ఆ జ్ఞానాన్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే ఒక మొక్క ఎలా ఎదుగుతుందో మనం కూడా అలా ఎదుగుతాం. కనుక మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ క్లాస్ స్టార్ట్ చేసుకుంటాం.